రీసెంట్లీ పాకిస్తాన్ గాట్ హ్యూమిలియేటెడ్ ఎట్ ద ఐఎంఎఫ్. ఈ ఐఎంఎఫ్ ఏదైతే బెయిల్అవుట్ ప్యాకేజ్ ఉంటుందో ఆ బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం పాకిస్తాన్ అప్లికేషన్ పెట్టుకుందనమాట. ఆ యొక్క బెయిల్అవుట్ ప్యాకేజ్ బయటకి ఇచ్చేటప్పుడు పాకిస్తాన్కి ఒక 11 కండిషన్స్ ఐఎంఎఫ్ విధించడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ హ్యూమిలియేషన్ లాగే ఉందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఏవైతే మనకి పాకిస్తాన్ బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో ఎలాంటి రిఫార్మ్స్ రావాలి, ట్యాక్స్ రిఫార్మ్స్, ఫిజికల్, గవర్నెన్స్, సోషల్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇలాంటి యొక్క టారిఫ్స్ మీద యొక్క పాలసీ అన్నీ కూడా మనకి డీరెగ్యులేషన్ గురించి, ట్రేడ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఇలాంటి ఒక చాలా వరకు కండిషన్స్ ఐఎంఎఫ్ పాకిస్తాన్ మీద విధించడం జరిగింది. ఇవన్నీ ఒప్పుకున్నాకే పాకిస్తాన్కి $2.7 బిలియన్ ఆఫ్ లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగిందనమాట ఐఎంఎఫ్ ద్వారా. సో ఐఎంఎఫ్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ని ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ కాకుండా కాపాడుతుందని చెప్పొచ్చు. ఒక సైడ్ ఆపరేషన్ సింధూర్ జరిగాక కూడా ఇండియా యొక్క ఫారెన్ ఎక్స్ రిజర్వ్స్ $690 బిలియన్ ఉంటే అదే పాకిస్తాన్ యొక్క ఫారెక్స్ రిజర్వ్ ఆల్మోస్ట్ లోన్స్తోనే ఉంటుంది. ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్ అది ఒక 16 to 17 బిలియన్ టచ్ అవ్వట్లేదు. దీంట్లో మెజారిటీ ఆఫ్ ఇష్యూ ఎక్కడ ఉంటుందంటే ఇవి సౌదీ అరేబియా నుంచి, లేకపోతే చైనా నుంచి, లేదంటే ఐఎంఎఫ్ నుంచి వచ్చిన లోన్ ప్యాకేజీ. అయితే నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్ ఈ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాలి అండ్ దీనికోసం ఆల్మోస్ట్ పాకిస్తాన్కి $19 బిలియన్ అవసరం. కాకపోతే ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చిన లోన్తో కూడా కలుపుకుంటే ఇట్ ఈస్ గెట్టింగ్ ఓన్లీ $16 బిలియన్ అనమాట. సో ఇలాంటప్పుడు ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ అనేది ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీలో ఉంది. అయితే పాకిస్తాన్ని ఎప్పుడు బ్యాంక్రప్ట్ అవ్వకుండా కాపాడుకుంటూ వచ్చిన దేశమే యూఎస్ఏ. సో యూఎస్ఏ ఎందుకు అలా చేస్తుంది అని చూస్తే యూఎస్ఏ హ్యాస్ లార్జర్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇన్ ద పాకిస్తాన్. సో సర్వైవల్ ఆఫ్ ద పాకిస్తాన్ ఈజ్ వెరీ మచ్ నెసరీ ఫర్ ద యూఎస్ఏ అని చెప్పొచ్చు. సో దానికోసం అని చెప్పి ఎప్పుడు కూడా పాకిస్తాన్ బ్యాంక్రప్ట్ అవ్వకుండా యూఎస్ఏ ఐఎంఎఫ్ ద్వారా కాపాడుకుంటూ వచ్చింది. సో బట్ ఇట్స్ ద టైం, వెరీ పీక్ టైం ఫర్ ద పాకిస్తాన్. ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవ్వడం, ట్రేడ్ పెరగకపోవడం వల్ల అక్కడ సోషల్ అన్రెస్ట్ అనేది చాలా ఉంది. కాకపోతే నియర్ బై ఫ్యూచర్లో దీనికి ఇంకా పాకిస్తాన్ పెరగబోతుంది. దీన్ని పాకిస్తాన్ ఎలా చూడబోతుందో, పాకిస్తాన్ యొక్క ఫ్యూచర్ అంత అన్ప్రెడిక్టబుల్గా, దాని తర్వాత ఒక అంధకారంలో ఉండబోతుంది ఫ్యూచర్లో. సో దాన్ని ఇండియా ఎలా క్యాపిటలైజ్ చేసుకుంటుందో అది ఒక స్ట్రాటజిక్ మూవ్ అయిద్దా లేదా అనేది మన $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. సో దీని మీద స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. And if you want India to capitalize for such situation of the Pakistan, please try to make a comment in the comment section. And if you like the video, for more such updated content, please subscribe to Ask Reflection IAS. Thank you.